హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బానర్ రెసిపీస్ వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా బాసుండిని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేస్తాం. సో ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఎలానో చూసేద్దాం. సో ముందుగా స్టవ్ మీద ఒక మందంగా ఉన్న కడాయిని పెట్టుకుని అందులోకి 1 లీటర్ వరకు చిక్కటి పాలను యాడ్ చేసుకోండి. పాలు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ ఈ పాలు పొంగొచ్చి పావు వంతు తగ్గే వరకు మరిగించుకోండి. అంటే మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 7-8 మినిట్స్కి ఈ పాలు అనేవి ఒక 1/4 పార్ట్ రెడ్యూస్ అవుతుంది. సో ఇలా మరిగిన తర్వాత ఇందులోకి చిటికెడు సాఫ్రాన్ యాడ్ చేసుకోవాలి. సాఫ్రాన్ వేయడం వల్ల ఈ బాసుండికి మంచి ఫ్లేవర్, అలానే ఎల్లో కలర్ని యాడ్ చేస్తుంది. సో సాఫ్రాన్ లేని వాళ్ళు ఎల్లో ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు, బాదం, అలానే పిస్తాని సన్నగా కట్ చేసి యాడ్ చేస్తున్నా. ఇలా వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ పాలు సగానికి రెడ్యూస్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. అంటే మనం ఇక్కడ లీటర్ పాలు తీసుకున్నాం కదా, సో లీటర్ 1/2 లీటర్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఒక 10-12 మినిట్స్కి ఈ పాలు అనేవి సగానికి రెడ్యూస్ అవుతాయి. సో ఇలా సగానికి రెడ్యూస్ అయిన తర్వాత ఇందులోకి మీ టేస్ట్కి తగినట్టు షుగర్ని యాడ్ చేసుకోండి. అంటే 50 to 75 గ్రామ్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో మాత్రమే మరో 5 to 6 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. సో ఇలా 5-6 మినిట్స్కి చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి. మరీ చిక్కగా ఉడికించకండి. సో ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత బాసుండి మరి కాస్త చిక్కపడుతుంది. సో చూస్తున్నారు కదా, కంప్లీట్గా చల్లారిన తర్వాత పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చింది. సో ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు, మరీ ఎక్కువగా కుక్ చేయకండి. సో ఇప్పుడు దీన్ని మీరు ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. కూల్గా సర్వ్ చేసుకోవాలంటే ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునైనా సర్వ్ చేసుకోవచ్చు. అలానే సర్వ్ చేసే ముందు పైనుంచి కొద్దిగా సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోండి. సో చూసారు కదా, చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా బాసుండిని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలానే ఈ వీడియోకి నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ కూడా ఇచ్చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.